మొన్న కర్నూలు దగ్గర హైవే మీద కావేరీ ట్రావెల్స్ బస్సు యాక్సిడెంట్లో 20 మందికి పైగా చనిపోయారంటే నాకు అసలు నమ్మబుద్ధి కాల. బస్సు దీన్ని గుద్దుకోలేదు, బోల్తా పడలేదు, క్రష్ అయిపోలేదు, జర్నీ సినిమాలో అలాగా 2 బస్సులు వచ్చి ఢీకొనలేదు. అలాంటి సడన్ యాక్సిడెంట్ ఏదైనా అయి ఉంటే జనాలు చనిపోవడానికి అవకాశం ఉండేది. అసలు ఏం జరిగిందో తెలిసే లోపే జరిగిపోయిన సిచ్యువేషన్ కాదు కదా ఇది ఒక ఫైర్ యాక్సిడెంట్. అండ్ అది కూడా ఒక్కసారిగా బస్సు మొత్తం బూమ్ అని పేలిపోలేదు కదా, ముందు నుంచి వెనక్కి కాలుకుంటూ వచ్చింది. కాకపోతే యాక్సిడెంట్ జరిగింది నైట్ అరౌండ్ 2:30 to 3:30, మంచి నిద్రలో ఉన్న టైం. సో అలాంటి టైంలో జనాలకి మెలకు వచ్చినా కానీ అసలు అది పెద్ద యాక్సిడెంటా, చిన్న యాక్సిడెంటా, అసలు అది యాక్సిడెంటా కాదా, లేదంటే టైర్ ఏదైనా పంచర్ అయిందా ఏం తెలీదు. యాక్చువల్లీ యాక్సిడెంట్ నుంచి తప్పించుకున్న కొంతమంది చెప్పారు కూడా, స్టార్టింగ్ లో అసలు మేము అది యాక్సిడెంట్ అనుకోలేదు, ఏదో టైర్ పంచర్ అయి ఉంటుంది అంతే అనుకున్నాము అని. సమ్ బ్లాస్ట్ సౌండ్ వినిపించింది. సో సౌండ్ వినిపించేసి నేను జస్ట్ డ్రైవర్ బ్యాక్ సైడ్ సీట్లో ఉన్నాను, లెఫ్ట్ సైడ్లో డౌన్లో ఉన్నాను. జస్ట్ స్మాల్ కర్టెన్ ఓపెన్ చేసి చూసే లోపల సమ్ ఫైరింగ్ అని కనిపించింది. అసలు ఈ యాక్సిడెంట్ ఎలా అయిందంటే, సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం కర్నూలులో నైట్ అరౌండ్ 2:30 and 3 o'clock టైంకి హైదరాబాద్లో డైలీ వేజర్గా పనిచేసే ఒక ఇద్దరు ఊరికి వెళ్లే దారిలో పెట్రోల్ కొట్టించుకుందామని చెప్పి వచ్చారు. అంత లేట్ నైట్లో పెట్రోల్ బంక్లో ఎవరు లేకపోవడంతో రిటర్న్ అయిపోయారు. కాకపోతే రిటర్న్ అయ్యే పద్ధతి చూస్తుంటే ఏదో తేడాగానే ఉంది. ఫుల్ తాగేసి వచ్చినట్లాగా బండి స్కిడ్ అవ్వడం. ఓకే, ఆడ తాగలేదు అనుకున్నా కూడా ఆడ డ్రైవింగ్ లో కూడా ఏదో తేడా ఉంది. అందులోనూ వర్షం, బ్రేకులు వేస్తే స్కిడ్ అవుతాయి. కానీ ఆ వెనక్కి కూర్చున్న గ్రీన్ షర్టోడు బతికిపోయాడు. పోలీసులు అతని వాంగ్మూలం తీసుకున్నప్పుడు చెప్పాడు, మేము నైట్ డ్రింక్ చేసామని. అండ్ అది 1 way కాబట్టి బస్సు అదే రూట్లో, బండి అదే రూట్లో వెళ్తుంది. కాకపోతే రెండు ఒకేసారి వెళ్ళట్లేదు. ఫస్ట్ వీళ్ళిద్దరూ వెళ్తూ వెళ్తూ కింద పడ్డారు. ఆ డ్రైవింగ్ చేసేవాడు తల డివైడర్ కొట్టుకుని అక్కడే స్పాట్లో చచ్చిపోయాడు. వెనుకున్నోడు ఎగిరి డివైడర్ మధ్యలో మట్టి అవి ఉంటాయి కదా, అక్కడ పడ్డాడు, ఏం కాలేదు. లేచాక ఇతని డెడ్ బాడీని సైడ్కి గుంజి పెట్టాడు, లేదంటే ఏదైనా స్పీడ్గా వెహికల్స్ వచ్చి ఎక్కిచ్చేస్తాము అని చెప్పి. తర్వాత రోడ్డు మధ్యలో పడున్న బండిని సైడ్ పెడదాం అనుకున్నాడు. ఈలోపు వెనక నుంచి స్పీడ్గా ఈ బస్సు వచ్చి గుద్దేసింది. అంత స్పీడ్లో వచ్చి గుద్దంగానే బండి బస్సు కిందికి వెళ్ళిపోయింది. ఈ బస్సు డ్రైవర్ గాడు అలాగే 300 meters వరకు లాక్కుంటూ వెళ్ళిపోయాడు. అలా లాక్కుంటూ పోవడంలో కింద బైక్ మెటల్ పెట్రోల్ ట్యాంక్ స్పార్క్స్ రావడం, పెట్రోల్ క్యాప్ ఊడిపోవడం, పెట్రోల్ స్పార్క్స్ కలిసి ఫైర్ ఇగ్నైట్ అవ్వడం, అంటుకోవడం. బస్ ఆపకుండా 300 meters అలా వెళ్ళిపోవడంతో ఆ ఫోర్స్ కి మంటలు చాలా ర్యాపిడ్ గా స్ప్రెడ్ అయ్యాయి. మంటలు చూడంగానే ముందు క్యాబిన్ లో ఉన్న మెయిన్ డ్రైవర్, కో డ్రైవర్ బస్ దిగేశారు. ఏసీ స్లీపర్ బస్సులు ఎలా ఉంటాయంటే, ముందర డ్రైవర్ కో క్యాబిన్, వెనకాల ప్యాసింజర్స్ కో క్యాబిన్, ఏసీ బయటకు వెళ్లకుండా ఫుల్ క్లోజ్డ్ అండ్ కాంపాక్ట్ గా ఉంటుంది. ఏసీ బస్సులో విండోస్ ఉన్నప్పుడు ఎవరైనా తీసి పెట్టేస్తే ఏసీ మొత్తం వెళ్ళిపోద్దని చెప్పేసి ఫుల్ క్లోజ్డ్ ఉంటుంది. కానీ ఈ పర్టికులర్ యాక్సిడెంట్ అయిన కావేరీ ట్రావెల్స్ బస్ ఏదైతే ఉందో, ఇట్స్ అన్ ఇల్లీగలీ మాడిఫైడ్ స్లీపర్. ఉండాల్సిన సేఫ్టీ నార్మ్స్ ఏవి పట్టించుకోకుండా ఫైర్ ఎక్స్టింగ్విషర్ గానీ, హ్యామర్స్ గానీ, ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ గానీ ఇలాంటివన్నీ లైట్ తీసుకున్న నేమ్ సేక్ స్లీపర్ బస్. ఇలాంటి బస్సెస్ లో డ్రైవర్ క్యాబిన్ కి, ప్యాసింజర్ క్యాబిన్ కి మధ్యలో ఉన్న డోర్ ఏదైతే ఉందో అది డ్రైవర్ సైడ్ లాక్ చేసి పెట్టుకుంటారు. మధ్యలో మనం టాయిలెట్ కి అలా పోవాలన్నప్పుడు అక్కడికి వెళ్ళి డోర్ నాక్ చేసినా గానీ వాళ్ళకి తెలియదు. అరుంధతిలో పశుపతి లాగా ఈ సమాధిని పొట్టలు కొట్టరా దబ దబ దబా అని గుద్దితే గానీ వాళ్ళు రెస్పాండ్ అవ్వరు. సో మంటలు రాగానే వీళ్ళిద్దరూ ప్యానిక్ అయ్యి డోర్ ఓపెన్ చేయకుండానే దిగేశారు. డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేసాము కానీ అది జామ్ అయింది. సో కుదరలేదు అని ఇప్పుడు కథలు చెప్తున్నారు కానీ అది ఎంతవరకు నిజమో తెలియదు. దిగేసిన తర్వాత ఆ గుద్దిన మెయిన్ డ్రైవర్ ఎవడైతే ఉన్నాడో వాడు ఎస్కేప్ అయిపోయాడు, చెత్తనా కొడుకు. ఈ ప్రైవేట్ బస్ డ్రైవర్లు ఎలా ఉంటారంటే, ఒక పద్ధతి ఉండదు, పాడు ఉండదు, నిజాయితీ ఉండదు, బాధ్యత ఉండదు. డబ్బుల కోసం జనాల్ని రిస్క్ లో పెట్టి ఓవర్ టైం నిద్ర లేకుండా ఒకటే తోలుతా ఉంటాడు. ప్రైవేట్ బస్ డ్రైవర్స్ అంటే మరీ అందరినీ అని కాదు, కొన్ని మంచి సర్వీసెస్ ఉంటాయి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అయ్యే వాళ్ళు, విత్ యూనిఫామ్, డిగ్నిఫైడ్ గా చాలా మంది ఉంటారు. కానీ స్క్రాప్ చాలా మంది ఉంటారు. ఈ ట్రావెల్ కంపెనీస్ కూడా అంతే, కొన్ని మంచి ఫాలో అయ్యేది ఉంటాయి, కొంతమంది రెక్లెస్ గా వదిలేసే ఉంటాయి. ఈ ఫెస్టివల్ సీజన్ కాబట్టి టికెట్ రేట్లు పెంచేస్తారు, ఇప్పుడే దండుకోవాలని చెప్పేసి కండిషన్ లో లేని బస్సులు కూడా తోలంటారా అని చెప్పి తోలుతా ఉంటారు. అదే గవర్నమెంట్ బస్ డ్రైవర్స్ కి అయితే ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. బస్ ఎక్కడన్నా మధ్యలో బ్రేక్ డౌన్ అయినా కానీ ఆ ప్యాసింజర్స్ ఇబ్బంది పడకుండా, కనెక్టివిటీ ఎక్కువ కాబట్టి దగ్గరలో ఉన్న డిపోల నుంచి వెంటనే బస్ తెప్పించి ప్యాసింజర్స్ ఎక్కించి డెస్టినేషన్ కి రీచ్ చేస్తారు. అండ్ గవర్నమెంట్ డ్రైవర్స్ విషయానికి వస్తే, చిత్తూరు జిల్లాలో ఉండే వాళ్ళకి ఈ విషయం తెలిసే ఉంటుంది. ఒక డ్రైవర్ డ్రైవింగ్ లో ఉన్నప్పుడు తనకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఆ నొప్పిని అలాగే కంట్రోల్ చేసుకుని వెనుకున్న 20-30 మంది ప్రాణాలను కాపాడాలని దృష్టిలో పెట్టుకుని బ్రేక్ కొట్టి మెల్లగా సైడ్కి తీసి అలాగే పడిపోయాడు అతని గుండెపోటు వచ్చిన వెనుకున్న 30-40 మంది ప్రాణాలని కాపాడాడే. గ్రేట్ కదా. అదే ఈ ప్రైవేట్ బస్ డ్రైవరు మంటలు రాగానే కనీసం డోర్ కూడా ఓపెన్ చేయకుండా దిగేసి వెళ్ళిపోయాడు. కనీసం ఆ ఒక్క డోర్ ఓపెన్ చేసిన మంటలు వస్తున్నా కానీ ప్రాణాలు కాపాడుకోవడానికి ఎలాగోలో బయటపడి ఉంటారు జనాలు. అక్కడ జనాలు తప్పించుకోలేకపోవడానికి కారణం మంటలు అనుకుంటున్నారా? పొగ.
బస్ అలా వెనక్కి తగలబడుతూ వస్తున్నప్పుడు అక్కడున్న కర్టన్స్, బెడ్స్, పిల్లోస్ ఇవన్నీ చాలా హైలీ ఫ్లేమబుల్ మెటీరియల్. ఇవి అంటుకున్నప్పుడు వచ్చే పొగలో థిక్నెస్ చాలా ఎక్కువ ఉంటుంది, ఎక్కువ శాతం కార్బన్ డైఆక్సైడ్. మనిషికి చాలా తొందరగా మైకం వస్తుంది. ఇది నేను చెప్తుంది కాదు, అక్కడికి వచ్చి ఎగ్జామిన్ చేసిన ఫైర్ ఫైటర్స్ టీమ్ చెప్పింది. అండ్ బయటకి ఎస్కేప్ అయిన వాళ్ళు చెప్పిన మెయిన్ రీజన్ కూడా ఇదే. ఆ స్మోక్ ఏ రేంజ్ లో కమ్ముకుందంటే పక్కనున్న మనిషి ఎవరు అని కూడా కనిపించలేదంట. అండ్ ఆ ప్రైవేట్ బస్ కంపెనీస్ డబ్బులు కక్కుర్తిపడి ఆ 2 సీట్ల మధ్యన ప్యాసింజర్స్ నడవడానికి ఏదైతే గ్యాప్ ఉంటుందో అది కేవలం ఒక్క మనిషి మాత్రమే పడతాడు. ఇంకో మనిషి వెళ్ళాలనుకున్నాడా ఇరుక్కుపోయినట్టే. అంత పొగలో అంత చిన్న గ్యాప్ లో వాళ్ళ చేతికి హ్యామర్ ఇచ్చినా గానీ తప్పించుకోలేకపోయే వాళ్ళేమో. ఎక్కడేముందో కనిపించేది కదా, తీసి ఫోర్స్ఫుల్ గా దేనన్నా కొడితే పక్కనోడు తలకాయ బద్దలేసిపోయేదేమో. ఇదిలా ఉండగా మంటలతో కాలుతున్న బస్ ని బయట జనాలందరూ చూస్తున్నప్పుడు లోపల నుంచి భమ్ 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 అనేది పేలుతూ ఉండిందంట. అదేంటి అంటే బస్ లో ఒక 50 లక్షల రూపాయల మొబైల్ ఫోన్స్ క్యారీ చేస్తున్నారంట. ఆ బ్యాటరీస్ అంతా అగ్గితో కాలి అవి బ్లాస్ట్ అవుతున్నాయి. అగ్నికి ఆద్యం తోడైనట్టు మంటలు ఇంకా చెలరేగాయి. బయట ఉన్న జనంలో కొంతమంది అద్దాలు పగలు కొట్టి కొంతమందిని బయటికి తేగలిగారు. కానీ చాలా మంది లోపలే సజీవ దహనం అయిపోయారు. ఒకరైతే ఫ్యామిలీ మొత్తం అమ్మ, నాన్న, 2 చిన్న పిల్లలు. బెంగళూరులో పనిచేస్తున్న ఒక అమ్మాయి, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, జాబ్ వచ్చి 5 months అయిన ఒక కొడుకు, ఇంకా చాలా మంది గుర్తు తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. అసలు ఫేసెస్ కాదు కదా, బాడీలు కూడా గుర్తుపట్టలేని కండిషన్ లో తయారైపోయాయి. ఒక 5-6 feet మనిషి ష్రింక్ అయిపోయి 3.5 to 4 feet సైజ్ లోకి వచ్చేసారు. ఠాగూర్ సినిమాలో బిల్డింగ్ తగలబడిపోయి చిరంజీవి జ్యోతికాని ముట్టుకున్నప్పుడు యాషెస్ గా అయిపోతాయి, ఆల్మోస్ట్ అదే పొజిషన్ లో ఉన్నాయి బాడీస్. అసలు ఇది యాక్సిడెంటా, నిర్లక్ష్యమా? నిర్లక్ష్యం అయితే ఎవరి నిర్లక్ష్యం? డ్రైవర్దా? బస్సు ఓనర్దా? అది అప్రూవ్ చేసిన ఆర్టీఓదా? సేఫ్టీ ప్రికాషన్స్ లేకుండా మాడిఫై చేసిన మ్యానుఫ్యాక్చర్దా? అలామని చెప్పి గవర్నమెంట్ సర్వీసెస్, గవర్నమెంట్ బస్సులన్నీ సూపర్ తోప్ అని చెప్పట్లా. గవర్నమెంట్ బస్సులు ఎంత చండాలంగా ఉంటాయంటే అందుకోసమే ప్రైవేట్ బస్సెస్ డిమాండ్ ఎక్కువైపోయింది. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, ఒకసారి హైదరాబాద్ ట్రావెల్ చేస్తున్నప్పుడు ఒక 10-12 hours లాంగ్ జర్నీ, కానీ ఒక 1/2 hour లోనే మొత్తం బాడీలో అక్కడ ఇక్కడ చేతులు అక్కడ అంతా ర్యాషెస్ వచ్చేసాయి. ఏంట్రా అనేసి లేచి చూస్తే మొత్తం నల్లులు. డ్రైవర్ కంప్లైంట్ చేస్తే అప్పటికప్పుడు ఏం చేస్తాడు మరి? మొత్తం అందరికీ ఉన్నాయంట, నాకు ఒకటికే కాదు. బస్ దిగిన తర్వాత డిపో మేనేజర్కి ఆ టికెట్ చూపించి కంప్లైంట్ చేశా. తర్వాత ఏం జరిగిందో ఏం చేశారో తెలియదు. మరి సేమ్ అదే బస్సు ఇంకోసారి వర్షాకాలం బస్సు ఎక్కడైనా టర్నింగ్ తీసుకోవడానికి ఇలా వాలింది అనుకోండి, టాప్ లో ఉన్న వాటర్ అంతా ఇలా పడి విండో నుంచి ఎగ్గిరొచ్చి ఇట్లా పడుతుంది అనమాట. ఏదో బోట్ లో ట్రావెల్ చేస్తున్నట్టు. ఒక 10 hour లాంగ్ డిస్టెన్స్ లో ఎన్ని టర్నింగ్లు ఉంటాయి, ఎన్నిసార్లు తిప్పుంటాడు, ఎన్నిసార్లు వాటర్ వచ్చి పడితాడుచి ఉంటుంది. పోనీ విండో కొంచెం ఇలా జరిగి కూర్చుందామంటే పక్కనోడికి ఇబ్బంది. పోనీ పక్కనోడు బాగున్నాడా అంటే లేదు. ఇటు సైడ్ పాత్వే ఉంటుంది కదా, ఆ పాత్వే మొత్తం ఒక చిన్న సైజ్ స్విమ్మింగ్ పూల్ లా ఉంది. ఓ 2 చేపలు వేస్తే ఈత్తా ఉంటాయేమో. దాంతోపాటు ఫుల్ రష్, సీట్లన్నీ ఫుల్ అయిపోయాయి. అయినా కూడా ఎక్కించుకుంటూనే ఉంటున్నాడు. వాళ్ళు పక్కనే నిలబడి పక్కన వాళ్ళందరినీ డిస్టర్బ్ చేస్తున్నారు. నైట్ జర్నీ ఇక చూసుకోండి, నైట్ అంతా టార్చర్. పేరుకేమో సూపర్ లగ్జరీ. ఇంకా ఆర్టీఓ విషయానికి వస్తే ఇది కూడా నా కళ్ళ ముందు జరిగిందే. ఆర్టీఓ ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు బండ్లన్నీ ఇలా నేరుగా పార్క్ చేసి ఉంటారు. ఆర్టీఓ ప్రతి వెహికల్ దగ్గరికి వచ్చి అన్ని కరెక్ట్గా ఉన్నాయో లేదో అనేసి ఒక ఫామ్ ఉంటుంది, చెక్ లిస్ట్ లాగా, అది చూసుకుంటూ వస్తూ ఉంటారు అనమాట. ఫస్ట్ ఇంజిన్ నెంబర్ మ్యాచ్ అవుతుందో లేదో అని క్రాస్ చెక్ చేసుకుంటారు. ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, చిన్నప్పుడు మనం ఏదైనా వైట్ పేపర్ మీద పెన్సిల్తో దాని మీద పెట్టి గట్టిగా రుద్దితే ఆ లోగో, ఆ బొమ్మ కనిపిస్తుంది కదా దాని పేపర్ మీద. సేమ్ ఇంజిన్ మీద ఆ నంబర్ అలాగే ఉంటుంది. ఆ వైట్ పేపర్ పెన్సిల్ మీద గీసి వాళ్ళ కళ్ళ ముందే చూపిస్తే అది కరెక్ట్ గా ఉందో లేదో అని క్రాస్ చెక్ చేసుకుని కన్ఫర్మ్ చేసుకుంటారు. కాకపోతే వాళ్ళ నెగ్లిజెన్స్ ఏ లెవెల్లో ఉంటదంటే, ఆర్టీఓ ఒక వెహికల్ నుంచి ఇంకో వెహికల్ కి అలా పాస్ అవుతున్నప్పుడు వాళ్ళ చుట్టూ కొంతమంది తిరుగుతూ ఉంటారు. వాళ్ళంతగా పట్టించుకోరు అనమాట. ఆ రోజు నా పని కూడా ఉండడంతో అటు ఇటు తిరుగుతున్నాను. ఇక్కడ ఒక డ్రైవరు ఇంజిన్ మీద ఆ పేపర్ పని చేస్తున్నాడు అనమాట. ఆడు కొంచెం అటు ఇటు దొంగ జోబులు చూస్తుంటే నేను ఆ దగ్గరికి వెళ్ళి గమనిస్తూ ఉన్నా. వాడి దగ్గర ఆల్రెడీ లెఫ్ట్ హ్యాండ్లో ఒక పేపర్ మీద పెన్సిల్లో అలా చేసుకొచ్చిన నంబర్ ఒకటి ఉంది. అది ఆర్టీఓ దగ్గర ఉన్న డాక్యుమెంట్లో మ్యాచ్ అయ్యే నంబర్. కానీ ఇప్పుడు చేస్తుంది ఏదో దొంగ బండిది. ఆర్టీఓ జస్ట్ అలా తిరిగినప్పుడు ఈ చేతిలో ఉన్నది దాచేసి ఇది చూపించేశాడు. మ్యాచ్ అయిపోయింది, పాస్ అయిపోయింది. ఆడ దొంగ బండి తీసుకుని రోడ్ ఎక్కేశాడు. ఇట్లుంటుంది మరి పంచాయతీ. ఈ కర్నూలు బస్ ఇన్సిడెంట్లో ఇది యాక్సిడెంటా, నెగ్లిజెన్సా?